వెంకటేశాయ. ఈరోజు గురు సన్నిధి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. భారతీయ సంస్కృతి వైభవం విశిష్టమైనది, అపూర్వమైనది. ఎన్నెన్నో సంప్రదాయాలు ఈ పవిత్ర భూమిపై ఆవిర్భవించాయి. అట్టి సంప్రదాయంలో ఆదిశంకరుల అద్వైత సిద్ధాంతం విశేషమైనది. ఆదిశంకరుల అద్వైతమును ప్రచారం చెయ్యడానికి విశాఖపట్టణంలో చినముషిడి వాడలో శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామివారు శ్రీ విశాఖ శారదాపీఠమును స్థాపించడం జరిగింది. శ్రీ స్వామివారు బాల్యంలోనే సన్యసించి పవిత్ర హిమాలయాలలో, హరిద్వార్, ఋషికేశ్ ప్రాంతాలలో మహనీయులైన గురువులను సేవించి వారి గురువులు శ్రీ 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 అద్వైతానందేంద్ర సరస్వతి మహాస్వామివారి ఆదేశానుసారం విశాఖలో శ్రీ శారదాపీఠాన్ని స్థాపించారు. శ్రీ 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 స్వరూపానందేంద్ర సరస్వతి స్వామివారిచే ఈ వారం గురు సన్నిధి. ఈనాటి గురు సన్నిధి కార్యక్రమంలో విశాఖ శ్రీ శారదాపీఠాధిపతి అయిన శ్రీ 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 స్వరూపానందేంద్ర స్వామి గారితో ఈనాటి గురు సన్నిధి కార్యక్రమం. నమస్తే స్వామి. స్వామి, గురువు గురించి అసలు నిర్వచనం ఏంటి స్వామి? మన భారతదేశంలో భగవంతుని చూడాలి అంటే గురువు యొక్క అనుగ్రహం ఉంటేనే భగవంతుడు దర్శనం అవుతుందని వేదాలు, స్మృతులు అన్నీ కూడా తెలియజేస్తున్నాయి. అలాగే లలితా సహస్రనామాల్లో కూడా భగవంతుడిని ఎక్కడ చూడాలి అంటే గురుమండల రూపిణి అని అంది. అంటే గురువు యొక్క హృదయంలో భగవంతుడు దర్శనమిస్తాడు అని. అటువంటి గురువుని ఉపనిషత్తుల్లో శ్రోత్రియం బ్రహ్మనిష్టం సా గురుమేవాభిగచ్చేత్ అంటే శాస్త్రజ్ఞానం బాగా ఉండాలి, అది అనుభవపూర్వకంగా ఉండాలి. దానితో బ్రహ్మయందే నిష్ట కలిగి ఉండాలి. అటువంటి గురువుల ద్వారా భగవంతుడి యొక్క జ్ఞానాన్ని పొంది దర్శించడం అవుతుంది అని గురువు యొక్క నిర్వచనం ఆ రకంగా ఉపనిషత్తు తెలియజేసింది. గురు సన్నిధి అంటాం కదా, ఆ గురు సన్నిధిలో శిష్యుడు పొందే ఆనందం ఏంటి? గురువులంటే ఆధ్యాత్మిక గురువులు రెండు రకాలుగా ఉంటారు. ఒకటి ఉపాసనా విధానాన్ని తెలియజేసే గురువు ఒకరు, రెండు ఆత్మజ్ఞానాన్ని బోధించే గురువు ఇంకొకడు. శిష్యుడు గురువు దగ్గరికి వస్తే ఉపాసనా విధానాన్ని అవలంబించే శక్తే మాత్రమే ఆ శిష్యుడికి ఉంటే దానికి తగ్గట్టుగా ఏ రకంగా మంత్రోపదేశం తీసుకోవాలి, ఆ మంత్రము యొక్క అవయవాలతో, అంగములతో కూడుకున్న ఆ దేవత ఏదైతే ఉందో ఆ దేవతను ఏ రూపకంగా ధ్యానం చెయ్యాలి, ఆ ధ్యాన ప్రక్రియ, ఆ మంత్ర ఉపాసన, ఆ ధ్యానంతో పాటు ఆ భగవంతుడు చేరడానికి కావలసిన మార్గాన్వేషణ అది కూడా ధ్యానం చేయమని చెప్తుంది. అటువంటి రకంగా ఉపాసన విధానాన్ని గురువు దగ్గర తెలుసుకోవాలి. ఇప్పటి కాలంలో మంత్రము ఉపదేశం తీసుకొని దాన్ని జపం చేయడమే తప్ప ఆ సాధన ఎలా చేయాలి అనే దాన్ని ఇప్పుడు దాన్ని గ్రహించటం లేదు. కానీ సాధన చాలా తదేకంగా తైలధారవతు అంటాడు శంకరాచార్యుల వారు భగవద్గీత 12వ అధ్యాయంలో. అంటే ఈ గ్లాసు నుండి ఆ గ్లాసులో నూనె పోస్తున్నప్పుడు ఏ రకంగా అక్కడ ట్రాక్లు ఏవి ఉండవో అలా తైలధార వలె ఉపాసించాలి అని. అది గురు సన్నిధిలోనే అవుతుంది. ఆ రకంగానే చాందోగ్యోపనిషత్తులో కూడా ప్రజాపతి చతుర్ముఖ బ్రహ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు 12 సంవత్సరాలు ఆ రకంగానే ఉపాసన చేశాడు అని మనకి ఉపనిషత్తు కూడా తెలియజేస్తుంది.
అది ఒక పద్ధతి. అలా ఉపాసన చేసిన వాడు ఆ దేవతా సాయుధ్యాన్ని మరణించిన తరువాత ఆ దేవతా సాయుధ్యాన్ని పొందుతాడు. మరణానికి ముందు ఆ దేవత యొక్క సాక్షాత్కారం పొందుతాడు. సాక్షాత్కారం పొంది మరణించిన తర్వాత దేవతా సాయుధ్యం పొందే బలము ఉపాసనకు ఉంటుంది. ఇంకా రెండవది ఆత్మజ్ఞానం. అది ఇప్పుడే ఇక్కడే బ్రతికి ఉండగానే ఆ పరమాత్మని తన హృదయంలో ఆత్మగా తెలుసుకొని తానే ఆత్మై ఉన్నాను, బ్రహ్మమై ఉన్నాను అని ఆ బ్రహ్మజ్ఞానాన్ని ఇప్పుడే ఇక్కడే ఆ పరమాత్మ యొక్క విజ్ఞానంతో పరమాత్మ యొక్క అనుభవం కలిగి ఆ పరమాత్మ దర్శనం ఇప్పుడే జరిగి ఇప్పుడే ముక్తి అయ్యే మార్గం ఒక ఆత్మ విజ్ఞానానికి ఉంది. అది శిష్యులలో చాలా సాధన చతుష్టయ సంపత్తి బాగా ఉంటే అటువంటి వాడు ఇప్పుడే ఆ మహావాక్యాలు ఏవైతే ఉన్నాయో తత్వమసి, అహం బ్రహ్మాస్మి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మా బ్రహ్మ ఇత్యాది మహావాక్యాల రూపంతో కూడుకున్న ఆది శంకరాచార్యులు వారి యొక్క భాష్యాలు చక్కగా గురువులు అవతల వాళ్ళకి అనుభవానికి వచ్చేటట్టుగా చెప్పగలిగితే ఇప్పుడే ఇక్కడే ఆ జీవన్ముక్తి స్థితిని, ఇప్పుడే భగవంతుడు దర్శించే స్థితిని పొందగలడు. ఇవి రెండు మార్గాలు. గురు సాన్నిధ్యం ద్వారా ఇది పొందగలడు. సన్నిధిలో గురు సన్నిధిలో ఉన్నప్పుడే ఆ జ్ఞానాన్ని పొందగలడు. అవును, రెండు కూడా ఒక ఆత్మవిజ్ఞానం ఏదైతే ఉందో గురు సన్నిధిలోనే ఆత్మజ్ఞానం కలిగిపోతుంది. అది శ్రవణం చేతన అవుతుంది. కొంచెం మందాధికారులు అయితే తర్వాత మననం, తర్వాత నిధిధ్యాసన చెప్పింది. ఆత్మావారే ద్రష్టవ్యో శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య అని చెప్పింది. అది గురు సన్నిధిలోనే అవుతాయి మూడు. రెండోది ఉపాసన. అది ఆ రకంగా తైలధారవత్తు ధ్యానం చెయ్యగా ఉపాసన చెయ్యగా ఇక్కడే దేవతను సాక్షాత్కారం చేసుకుని మరణించిన తర్వాత దేవతను పొందుతాడు. ఇక్కడైతే ఇక్కడే ఆత్మవిజ్ఞానం చేత ఇప్పుడే ఆత్మ ఆ పరమాత్మ యొక్క అనుభవం కలుగుతుంది. ఇక్కడే ముక్తి. అందుకే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అని చెప్పడం జరిగింది. స్వామి, మీ తొలి గురు అమ్మ నాన్నలు ఏంటారు? అమ్మ నాన్నల గురించి చెప్తారా? మాతాపితరులు లేనిదే ఒక బీజం బయటికి రాదు. కాబట్టి మా తండ్రి గారు చాలా అద్భుతమైన ఆయుర్వేదిక్ డాక్టర్. ఆయన సూర్యోపాసకులు. నిత్యం ఆదిత్య హృదయం, అరుణపారాయణ, అలాగే సూర్యమంత్ర జపం ఇప్పుడు చేస్తూ ఉండేవాడు వారు. మా అమ్మ కేవలం గృహిణి. ఆవిడ ఎవరు బ్రాహ్మణులు వచ్చినా ఎక్కువగా మా అమ్మగారు సాధువులు మహాత్ములు మా ఇంటికి వస్తూ ఉండేవారు. వారికి భోజనాలు పెట్టడం అవి చేయడం ఎక్కువగా ఆ రకమైన దాంట్లో ఆ తల్లి ఉండేది. వాళ్ళిద్దరు బాగా శ్రోత్రియులు. అంతయు నీవే హరి పుండరీకాక్ష చంతనాకు నీవే శ్రీ రఘురామ అంతయు నీవే హరి పుండరీకాక్ష. స్వామి, మీరు ఈ జీవితంలోకి మారటానికి ఎవరు ఆధ్యాత్మికంగా మీకు కారకులయ్యారు, ప్రేరణ అయ్యారు? దత్తుడికి చాలామంది గురువులు ఉన్నారు. 24 మంది అంతమంది గురువులు లేరు. అయితే మొదటి మెట్టు ఒక మహనీయుడు, కర్ణాటక నుంచి వచ్చిన ఒక మహనీయుడు, చాలా గొప్ప విరాగి. ఆయన వైరాగ్యానికి అవధులు లేవు. ఆయన ఎక్కడికి వెళ్ళినా నడిచే తిరుగుతాడు. ఎక్కడ కార్లు బస్సులు ట్రైన్లు ఎక్కే పరిస్థితి లేదు. ఇప్పుడు ఆయన నర్మదా పరిక్రమ చేస్తున్నారు. ఆయన ఎక్కడెక్కడి నుంచో నడుచుకుంటూ వస్తూ ఇక్కడ విశాఖపట్నంలో ఒక ఆశ్రమంలో ఆయన ఒక 2 నెలలు ఉన్నప్పుడు ఆయన ప్రేరణ చేత మనం ఈ కుటుంబ వ్యవస్థలో ఉన్న జీవితాన్ని వదిలిపెట్టి మనం భగవంతుడి గురించి అన్వేషణ చెయ్యాలని
ఒక వైరాగ్యము విరక్తి కలిగి ఇక్కడి నుంచి బయలుదేరి ఋషికేశ్ వెళ్ళడానికి మొదట ఆయన ప్రేరణ. ఆయన పేరు దివాకర్ గారు అని పిలుస్తారు. మీరు ఋషికేశ్ వెళ్ళిన తర్వాత అక్కడ మీకు ఎలా మలుపు తిరిగిందంటారు? ఋషికేశ్ వెళ్ళిన తరువాత చాలా రోజులు హరిద్వార్లో ఉన్నాం. హరిద్వార్లో మనకి ఎక్కడ శంకరాచార్యులు వారు భాష్యం బోధ చేస్తారు అనే విషయాన్ని మనకి ఇంకా అవగతం కాని రోజుల్లో హరిద్వార్లో కేవలం బయట ఒక చిన్న గుడిసె లాంటి ఆశ్రమంలో ఒక ఆయన ఉంటే ఆయన దగ్గర ఉండేవాడిని. ఒక సంవత్సరం 3 నెలలు అలా ఆయన దగ్గర గడిపి ఆ రకంగా బాగా నేను ప్రయత్నం చేసిన తరువాత ఒక మహనీయుడు ఆయన కైలాసాశ్రమం అని ఋషికేశ్లో ఉంది. అక్కడ ఈ శాంకర వేదాంత బోధ అక్కడ చాలా బాగా జరుగుతుంది. ఈరోజు కూడా భారతదేశంలో నిత్యం 4 పాఠాలు ఆదిశంకరాచార్య వారి భాష్యం ప్రస్థానత్రయం 4 పాఠాలు జరిగే ఏకైక స్థానం ఏదంటే కైలాసాశ్రమం. అక్కడ అది చూపిస్తే రోజు అక్కడి నుంచి మేము నేర్చుకుందుకు వెళ్ళాం. అక్కడ శంకర భాష్యం చెప్పుకున్నాం. అదే ఋషికేశ్లో స్వర్గాశ్రమం అటుపక్క తర్కం చెప్పుకున్నాం. అలాగే ఋషికేశ్లో వ్యాకరణం, తర్కం, శంకర భాష్యం 3 చెప్పుకొని ఎంత మాత్రమున ఎవ్వరు దలచిన అంత మాత్రమే నీవు అంతరాంతరములించి చూడ పిండంతే నిప్పటి అన్నట్లు అంతరాంతరములెంచి చూడ పిండంతే నిప్పటి అన్నట్లు అంతరాంతరములెంచి చూడ పిండంతే నిప్పటి అన్నట్లు ఎంత మాత్రమున ఎవ్వరు దలచిన అంత మాత్రమే నీవు కొలుతురు మిము వైష్ణవులు కోరిమితో విష్ణుడని కొలుతురు మిము వైష్ణవులు కోరిమితో విష్ణుడని పలుకుదురు మిము వేదాంతులు పరబ్రహ్మం వనుచు కొలుతురు మిము వైష్ణవులు కోరిమితో విష్ణుడని పలుకుదురు మిము వేదాంతులు పరబ్రహ్మం వనుచు కలతురు మిము శైవులు తగిన భక్తులును శివుడనుచు కలతురు మిము శైవులు తగిన భక్తులును శివుడనుచు అలరి పొగడుదురు కాపాలి కులాది భైరవుండను. మీరు అక్కడి నుంచి రావటానికి సన్యాస తీసుకోవటానికి కారకులు ఎవరండి? నాకు చిన్నప్పటి నుంచి సన్యాసులతోటే సంబంధం. అందులో ఋషికేశ్లో లక్షలాది మంది ఉంటారు. ఋషికేశ్, హరిద్వార్ అన్నీ కలిపితే. తర్వాత నిజంగా వేదాంత విజ్ఞానం కలిగితే సన్యసించక తప్పదు. అంత అత్యద్భుతమైన భాష్యం ఉంటుంది. మామూలుగా ఇప్పుడు మీరు అడిగిన దానికి కొంచెం ఎక్కువ చెప్పాలి. చెప్పండి. సన్యాసం అంటే కుటుంబంలో కలతల వల్ల, లేకపోతే ఆకలి వల్ల, లేకపోతే ఏదో ఒక ఇన్సిడెంట్ వల్ల తీసుకునే సన్యాసం కాదు. సన్యాసము అంటే కృతకృత్యత రావాలి. ఆ సన్యాసం అనే పదానికి సమ్యక్ న్యాసహిత సన్యాస, పూర్తిగా వదిలిపెట్టడం సన్యాసం అని అర్థం. ఇప్పుడు ఒక వస్తువుని ఒక వ్యక్తి ఏదైనా ఒక వస్తువుని కనిపెట్టాలి అంటే ఒక సైంటిస్టు సర్వాన్ని త్యాగం చేసి ఒక వస్తువుని ఎలా కనిపెడతాడు? ఉదాహరణకి ఏ తీగ లేకుండా, ఏమీ లేకుండా అమెరికాలో ఉన్న మన పిల్లలతో మనం చూసి మాట్లాడాలి అంటే ఒక చిన్న సెల్ పట్టుకొని మనం ఎలా మనుషులు చూసి ఎలా మాట్లాడుతున్నాము, ఆ సెల్ అంతా పైన డొల్లగా ఉన్న లోపల ఒక చిప్ అనేది ఎలా పనిచేస్తుందో అటువంటి దానిని కనిపెట్టిన ఒక మహాపరిశోధకుడు, ఒక ఋషి లాంటి వాడు, ఒక సైంటిస్ట్ ఎలా కనిపెట్టాడు,
అటువంటిది ఈ సకల చరాచర సృష్టికి మూలకారుడైన పరమాత్మ అనే వస్తువు ఉన్నదా లేదా? ఉంటే ఎక్కడ ఉంటాడు? పరమాత్మని ఎక్కడ చూడాలి? ఈ కర్మచక్షువులతో, ఈ భౌతిక చక్షువులతో భగవంతుడిని చూసేంత శక్తి మనకు ఉంటుందా? ఇది రాలిపోయే శరీరము. అటువంటి భగవంతుడిని చూడడానికి ఎక్కడ చూడాలి, ఎలా చూడాలి అనే దానిని పరిశోధించడానికి పూర్తిగా భౌతిక జీవితాన్ని వదిలిపెట్టి ఒక సైంటిస్టు లాగా పూర్తి స్థాయిలో ఆ వేదాంత విషయంలోనే మనసుని గురువుల వద్ద చర్చిస్తే, విచారిస్తే దానివల్ల కలిగేది ఆత్మజ్ఞానం. కాబట్టి దానికోసం సన్యాసం. అది ఒక నిర్మలమైన, అన్నిటినీ త్యాగం చేసి ఒక సైంటిస్ట్ జీవితం లాంటిది. అవును. అందువల్ల సన్యాసము అనేది ఆ రకంగా మేము తీసుకున్నాము. ఆ రకంగా పరిశోధన చేయడానికి ఋషికేశ్ నుంచి కేదారు, బదరి, గంగోత్రి, యమునోత్రి 4 ప్రాంతాలు కూడా మేము పాదయాత్ర చేశాము. హిమాలయాల్లో 2 సార్లు. ఎక్కడైనా మహాత్ముడు కనిపిస్తాడా, కొత్త విషయాలు, కొత్త అట్లా మేము పరిశోధనాత్మకంగా 2 సార్లు. ఈ రోజు కూడా కైలాసాశ్రమం, అటు స్వర్గాశ్రమం అందరికీ కూడా మేము 2 సార్లు పాదయాత్ర చేసింది. ఇప్పుడు కూడా ఉన్నారు వాళ్ళు, చూసిన వాళ్ళు, తెలుసుకున్న వాళ్ళు, చర్చించేవాళ్ళు. మేము వెళుతున్నప్పుడంతా వాళ్ళు వస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళు బాగా పెద్దవారు అయిపోయారు. మీకు సన్యాస దీక్ష ఇచ్చింది ఎవరు? సన్యాస దీక్ష అక్కడ తీసుకున్న తర్వాతమ్మా ఈ హిమాలయాలు పాదయాత్ర చేస్తున్నప్పుడు గంగోత్రి, యమునోత్రి, కేదారు 3 అయి 4 బదిరి పాదయాత్ర చేస్తున్నాడు. బది వెళ్ళినప్పుడు నాకెందుకో మానసికంగా ఒక క్షోభ కలిగింది. దానివల్ల ఏంటంటే బాగా బాధ కలిగి ఒక మహనీయుడు ఆయన వారి దగ్గర నేను చెప్పా, ఇంతవరకు మనం వేదాంతం విన్నాం, ఆత్మజ్ఞానం శాస్త్రాలు తెలుసుకున్నాం, భగవంతుడు దర్శనం అవ్వలేదు, అన్నీ వదిలిపెట్టాం, సాధించింది మాత్రం ఏమీ లేదు. పాదయాత్రలు చేస్తున్నాం, ఏ మహనీయుడు కూడా భగవంతుడి యొక్క దర్శనం దాని గురించి పూర్తి స్థాయిలో మనకి శాస్త్రజ్ఞానం తెలియజేస్తుంది, కానీ అనుభవానికి వచ్చేటట్టుగా చూపించటం లేదు అని. ఆయన పేరు వైరాగ్యానంద. ఒరిస్సా నుంచి వచ్చిన ఆయన, చాలా గొప్ప గొప్ప జ్ఞాని. అతను అప్పుడు ఏమన్నారంటే, బద్రీలో మీకు ఆత్మజ్ఞానం కలగడానికి మీకు కర్ణాటక అనే ప్రాంతం ఉంది. కర్ణాటకలో హోళే నర్సీపూర్ అని హాసన్ డిస్ట్రిక్ట్. అక్కడికి వెళ్ళండి, సచ్చిదానందేంద్ర సరస్వతి స్వాములు వారిని, వారు ఇప్పుడు పరంపదించారు, సమాధి ఉంది. ఆయన శిష్యుడు మత్తూరులో ఉన్నారు, మీరు అక్కడికి వెళితే మీకు జ్ఞానం కలుగుతుంది అంటే, అప్పుడు మళ్ళా ఋషికేశ్ వచ్చి అక్కడి నుంచి ప్రయాణం చేసి అనంతపూర్లో రాయదుర్గం అని ఉంది. ఆ రాయదుర్గంలో వారి తాలూకా ఒక ఆశ్రమం ఉంటే అక్కడ లక్ష్మీకాంత శర్మ గారు ఉండేవారు. ఆయన బాగా ఆత్మజ్ఞానం తెలిసిన ఆయన దగ్గర కొద్ది రోజులు ఉండి ఆయన ద్వారా హోళీ నర్సీపూర్ వెళ్ళి అక్కడ కొద్ది రోజులు ఉండి అక్కడ వారు చెప్పిన దాన్ని బట్టి మత్తూరు వెళ్ళి మత్తూరులో చాలా కాలం ఉండి వేదాంతము పూర్తయి నాకు ఆత్మానందం కలిగిన తరువాత అప్పుడు సన్యాసం మత్తూరు అనే సంస్కృత గ్రామంలో తీసుకున్నాం. ఇచ్చిన గురువుగారి పేరు? గురుగారి పేరు అద్వైతానందేంద్ర సరస్వతి. వారు చాలా గొప్పవారు. ఆయన అది మత్తూరు అనే గ్రామం పూర్తిగా సంస్కృత గ్రామం. అట్లా సంస్కృత గ్రామంగా మార్చింది మా గురువులు అద్వైతానందేంద్ర సరస్వతి. అన్ని కులాల వారు. చురకర్మ చేసే మంగలి కూడా సంస్కృతమే మాట్లాడతాడు, కులభేదం లేదు అక్కడ. రోజు సాయంత్రం పూట వేదాంత చర్చ అవుతుంది, భజన అవుతుంది. అది ఒక అద్భుతమైన గ్రామం. భారతదేశంలో సంస్కృత గ్రామం అదొకటే. అటువంటి సంస్కృత గ్రామంగా మార్చింది వారు గురువులు ఎవరైతే ఉన్నారో వారు సచ్చిదానందేంద్ర సరస్వతి అని హోళీ నర్సీపూర్ మీకు చెప్పాను. ఆయన మా పరమ గురువులు, ఈయన గురువులు. ఆ పరమ గురువులు గురించి మీకు చెప్పవలసింది అంటే, ఈరోజు యావత్తు భారతదేశంలో
ఆదిశంకరాచార్యుల వారు అవతరించిన తరువాత ఆయన రాసిన బ్రహ్మసూత్రాలు, భగవద్గీత, ఉపనిషత్తులకి ఆయన రాసిన భాష్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని బాగా పరిశీలించి 200 సంస్కృత గ్రంథాలు, కన్నడ గ్రంథాలు రాసిన ఏకైక వ్యక్తి ఈ భారతదేశంలో వారొక్కరే. అంత జీవితం అంతా పరిశోధనాత్మకంగా ఈ కాలంలో కూడా పరమాత్మ యొక్క జ్ఞానంతో పరమాత్మని ఇక్కడే చూడవచ్చు అనే దాన్ని ఆదిశంకర భాష్యాన్ని బాగా పరిశోధన చేసిన వ్యక్తి చాలా గొప్ప. ఇప్పటికి కూడా అపరశంకరుడు అని ఆయనకి కర్ణాటకలో పిలుస్తూ ఉంటారు. అటువంటి పరంపర సంప్రదాయంతో కూడుకున్నది ఈ విశాఖ శ్రీ శారదాపీఠం. మురహర భవహర ముకుంద మాధవ, మురహర భవహర ముకుంద మాధవ, మురహర భవహర ముకుంద మాధవ, మురహర భవహర ముకుంద మాధవ, గరుడ గమన పంకజనాభా, మురహర భవహర ముకుంద మాధవ, గరుడ గమన పంకజనాభా, పరమ పురుష భవబంధ విమోచన, పరమ పురుష భవబంధ విమోచన, పరమ పురుష భవబంధ విమోచన, నరమృగ శరీర నమో నమో, పరమ పురుష భవబంధ విమోచన, నరమృగ శరీర నమో నమో, నమో నరమృగ శరీర నమో నమో, నారాయణతే నమో నమో. మత్తూరులో అందరూ సంస్కృతమే చదువుతారు అని అన్నానండి. అక్కడ ఆ గురుపీఠ యొక్క సాంప్రదాయం ఆయన్ని చెప్తారా? అంటే మరి హోళీ నరసింహు కదా మూలం. హోళీ నరసింహు, హోళీ నరసింహుడు సచ్చిదానంద స్వామి వారి యొక్క శిష్యుడు, మా గురువులు అద్వైతానంద. అప్పటికి చాలా పెద్ద ముస్లిం ఆయన అయిపోయారు. అవును. ఆ సంప్రదాయంతో కూడా అంటే మన మూలం ఏదేంటంటే కర్ణాటక హోళీ నరసింహు. స్వామి, ఇప్పుడు మీరు అక్కడ నుంచి తీసుకున్నారు, అక్కడ నుంచి మీరు విశాఖపట్నం రావడానికి కారణం ఏంటి? అంటే మా గురువులు మాకు ఈ సన్యాసం అనే యోగ పట్ట అనుగ్రహించినప్పుడు మరలా నేను ఋషికేశ్లోనే అక్కడే స్థిరపడాలని అనుకున్నాం. అయితే గురువుల యొక్క ఆజ్ఞ ఏంటంటే మీరు తెలుగువారు కదా, అందువల్ల ఆంధ్ర రాష్ట్రం, అప్పుడు ఆంధ్ర తెలంగాణ రెండు కలిసి ఉన్నాయి. ఆంధ్ర రాష్ట్రంలో మీరు తెలుగులో ఆదిశంకరాచార్యుల వారి యొక్క భాష్యాలు బాగా ప్రచారం చేయాలి, ఆ భాష్య విజ్ఞానం అందరికీ తెలియాలి, అందువల్ల మీరు అటు ఉంటే బాగుంటుందని అంటే ఆయన ఆజ్ఞ మేరకు ఇటు వచ్చాను. అయితే ఇటుపక్క అంటే ఇక్కడ మీరు పీఠం నెలకొల్పడానికి ఈ పీఠం యొక్క సాంప్రదాయం గురించి చెప్తారా? ఈ పీఠం అనేది మేము నెలకొల్పింది కాదు. పీఠానికి చరిత్ర కర్ణాటక హోళీ నరసీపూర్. ఆ పరమ గురువుల యొక్క ఆజ్ఞ చేత అద్వైతానందేంద్ర సరస్వతి స్వాముల వారుగా వారు ప్రచారం చేస్తే వారి ఆజ్ఞ చేత మేము ఇక్కడ కూర్చున్నాం. ఈ పీఠం అనేది మూలం అక్కడి నుంచి వస్తుంది. స్వామి, మీరు ఇందాక ఆత్మానందం అయిన తర్వాతే మీరు సన్యాస దీక్ష తీసుకున్నాము అన్నారు. ఆ ఆత్మానందం అనేది అనుభూతి అనేది మీ మాటల్లో చెప్తారా? అది ఒక చెప్పేది కాదు, ఒక వస్తువు కాదు, కానీ అనుభూతి. మీరు అంటే అనుభూతి అంటే ఇప్పుడు వేదం ఏం చెప్తుంది? యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్ అంటుంది. అంటే భగవంతుడిని ఎక్కడ చూడాలి అంటే మనం దేవాలయాల్లో భగవంతుడు కనిపిస్తాడా, లేకపోతే నదుల్లో భగవంతుడు కనిపిస్తాడా, క్షేత్రాలలో భగవంతుడు కనిపిస్తాడా, ఎక్కడ భగవంతుడు కనిపిస్తాడు అనేది చర్చ జరిగితే వేదం చెప్తుంది యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్. అంటే యో వేద నిహితం గుహాయాం అంటే నీ యొక్క హృదయ గుహలో అంటే బుద్ధి గుహలో పరమాత్మ దర్శనం అవుతాడు. నువ్వు ఎక్కడికి తిరగక్కర్లే. నువ్వు ఏదైతే
ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు, భగవద్గీత భాష్యములు ఉన్నాయో దానిని బాగా పరిశీలనాత్మకంగా పరిశోధన చేసి నువ్వు అంతర్లీనంగా దానిని విచారిస్తే నీ హృదయంలోనే భగవంతుడు దర్శనం అవుతుందని. ఆ భగవంతుడు దర్శనం హృదయంలో అయినప్పుడు అది మీ అనుభూతి ఏమిటి అని మీరు అడిగిన దానికి జవాబు చెప్తే, ఇప్పుడు మామూలుగా ఇంకొకళ్ళైతే కంటి నిండి తెలియకుండా అలా నీళ్లు జారాయని, ఒక ఆశ్చర్యమైన విషయాన్ని చూసినట్టు, లేకపోతే హృదయంలో ఒక దీపం ఏదో వెలిగినట్టు, లేకపోతే వెనకతల కుండల్ని కదిలినట్టు, ఇలాంటివన్నీ జరిగేవి కాదు. ఇవన్నీ ఒక భావనలు. ఓ భావన కూడా మంచిదే సాధకుడికి. అయితే ఆత్మజ్ఞానం వల్ల కలిగేది ఆ భావనలు కాదు. మనసు ఒక నిశ్చలత, మనసు ఒక నిశ్చలత, దేనికి చలించకుండా ఉండడం. అదే భగవద్గీతలో ఆపూర్వమాణమచల ప్రతిష్టం అంటాడు భగవంతుడు స్థితప్రజ్ఞ లక్షణాల్లో. సముద్రంలో ఎన్ని నదులు కలిసినా సముద్రం ఏ రకంగా పొంగిపోదు కుంగిపోదో, అవి ఆత్మజ్ఞాని ఎన్ని రకాల ఒడిదుడుకులు వచ్చినా, మానసిక సంకల్ప వికల్పాలు ఎన్ని కలిగినా, అనేక రకమైన తలంపులు వచ్చినా ఏ రకంగా నిండుగా ఉంటాడో అని అంటుంది. అంటే అర్థం ఏమిటి? ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత అటువంటి నిండైన హృదయం, స్థిరమైన మనస్సు, ఏకాంతమైన బుద్ధి, ఇలాంటివి కలడమే ఆత్మజ్ఞానం యొక్క ఫలం. అది కలుగుతుంది. భగవంతుణ్ణి మనము వేదం ఏం చెప్తోంది భగవంతుడి గురించి, అది ఏ విధంగా దాన్ని దర్శించగలమని? జ్యోతి రూపం కూడా రూపమే. ఇప్పుడు సూర్యుడు కూడా ఒక రూపమే కదా. సూర్యుడి కంటే గొప్ప జ్యోతి ఏముంటుంది? అందువల్ల ఇక్కడ జ్యోతి అంటే స్వయం జ్యోతి. స్వయం జ్యోతి అంటే తానైన ఆత్మ, అదే స్వయం జ్యోతి. అంటే మనము ఉదాహరణకి మనం ఇప్పుడు మేల్కొన్నాక ప్రపంచం చూడాలంటే సూర్యుడు ఉండాలి. సూర్యుడు లేకుండా ప్రపంచం కనిపించదు. రాత్రిపూట ప్రపంచం చూడాలంటే చంద్రుడు కాంతైనా ఉండాలి, లేకపోతే దీపం అవి ఉండాలి. కలలో చూడాలి అంటే, కలలో ఉన్న ప్రపంచాన్ని చూడాలంటే ఇక్కడ సూర్యుడు అక్కడ రాడు, ఇక్కడ దీపం అక్కడికి రాదు, ఇక్కడ చంద్రుడు అక్కడికి రాడు. కానీ అక్కడున్న సూర్యుడు కనిపిస్తాడు కదా కలలో, అక్కడ చంద్రుడు కనిపిస్తాడు కదా, అక్కడ వాడు చూస్తూ ఉంటాడు, ప్రజలు కనిపిస్తుంటారు కదా. అన్నిటినీ చూపించే జ్యోతి ఎవరు? ఆత్మజ్యోతి. ఇక్కడ సూర్యుడు అక్కడ రాగానే ఆ ప్రపంచాన్ని చూస్తున్నాం, అక్కడున్న ఇంకో శరీరాన్ని చూస్తున్నాం, అనేక శరీరాలతో ఉంటాం. ఆత్మజ్యోతి. ఆత్మజ్యోతి అని ఒక పేరే, కానీ జ్యోతి అంటే ఇక్కడ ఎరుక, తెలివి అని అర్థం. ఇక్కడ జ్యోతి అంటే ప్రకాశం అని అర్థం. ఈ ప్రకాశాలు అక్కడ లేకపోయినా అక్కడున్న ప్రకాశాలన్నింటినీ చూపించే తెలివి ఏదైతే ఉందో అది ఆత్మజ్యోతి. ఆత్మజ్యోతి అటువంటి దానిని కేవలం వేదాంతం వల్లే తెలుస్తుంది. తెలిసితే మోక్షము, తెలియకున్న బంధము, కలవంటిది బతుకు కలునికి. తెలిసితే మోక్షము, తెలియకున్న బంధము. అనయము సుఖమేడది, అవల దుఃఖమేడది, తనువుపై ఆశలేని తత్వమతికి. అనయము సుఖమేడది, అవల దుఃఖమేడది, తనువుపై ఆశలేని తత్వమతికి. పొనిగితే పాపమేది, పుణ్యమేది కర్మమందు. పొనిగితే పాపమేది, పుణ్యమేది కర్మమందు. పునర ఫలము ఉల్లని యోగికిని. తెలిసితే మోక్షము, తెలియకున్న బంధము, కలవంటిది బతుకు కలునికి. తెలిసితే మోక్షము, తెలియకున్న బంధము. తగిన అమృతమేది, తలపగ విషమేది, తెగి నిరాహారి అయిన ధీ
విషమేది తెగి నిరాహారి అయిన ధీరునికి పగవారనగా వేరి బంధులనగా వేరి పగవారనగా వేరి బంధులనగా వేరి వెకటు ప్రపంచమెల్ల విడిచే వివేకికి. ఉపనిషత్తులు మీరు చెప్తున్నారు కదా, వేదం నుంచి వచ్చిన ఉపనిషత్తులు. అవే ఉపనిషత్తులు మన భగవంతుని గురించి అందరికీ ఏమని చెప్తున్నాయి? రూపం గురించి చెప్తున్నాయా, లేకుంటే వేదాంత అంతము గురించి చెప్తుందా? ఉపనిషత్తులు అనేది ఒక అద్భుతం. ప్రపంచంలో ఎక్కడా లేని జ్ఞానం ఏదైతే ఉందో అది ఉపనిషత్తుల్లోనే ఉంది. ఈరోజు మన భారతదేశంలో పరిశోధన అనేది యువతలో తగ్గింది, కానీ ప్రపంచంలో ఈరోజు కూడా ఉపనిషత్తుల విషయంలో పరిశోధన జరుగుతుంది. ఈవెన్ ఎక్కువ మంది విదేశీయులు హరిద్వార్, ఋషికేశ్ వచ్చింది ఏంటి అంటే ఉపనిషత్తుల యొక్క విజ్ఞానాన్ని తెలుసుకోవడానికి. ఉపనిషత్తుల్లో 2 రకాలు చెప్తుంది. ముందు ఉపాసన విషయాలు చెప్తుంది. ఎందుకంటే ఆ ఫిలాసఫీ, ఆ వేదాంత జ్ఞానం చెప్పడానికి అంత శక్తి లేని వాడికి ముందు ఉపాసన, ఏకాగ్రత కోసం చెప్తుంది. ఏకాగ్రత కోసం. తరువాత ఉపనిషత్తుల్లో తెలియజేసేది ఏదైతే ఉందో, ఆత్మ జ్ఞానం ఏదైతే ఉందో అది బాగా దాని మీద సాధకుడికి వాడికి స్వయం కృషి ఉండాలి, మంచి సూక్ష్మమైన బుద్ధి ఉండాలి, దానితో పాటు సరియైన గురువు దొరకాలి. గురువు దొరికితే ఉపనిషత్తు అనేది ఒక రీసెర్చ్ సెంటరు. ఉపనిషత్తు ఒక రీసెర్చ్ సెంటర్. అది ఆ రీసెర్చ్ చేసి దానిలో తెలుసుకునే మనస్తత్వం ఉన్నవాడికి ఉపనిషత్తు వలన ఇక్కడ జ్ఞానం కలుగుతుంది. అటువంటి జ్ఞానం చెప్పాలి అంటే దేవుళ్ళ గురించి అది ఇప్పుడు చెప్తున్నా. ఇప్పుడు ఉపనిషత్తులు ఏవి, ఇప్పుడు శంకరాచార్య వారు చెప్పిన దశోపనిషత్తులు ఉంటారు కదా, అవేవి ఇప్పుడు ఏదైతే దేవుళ్ళు రాముడు, కృష్ణుడు, శివుడు ఇలాంటివి ఏవి చెప్తామో వాటి గురించి చెప్పదు. ఎందువల్లంటే ఉపనిషత్తులు చెప్తుంది ఏంటి అంటే ఏదైతే అవయవాలతో కూడుకుని ఉంటుందో శరీర తత్వం, అది జ్యోతనా శరీరాలు అవ్వచ్చు, అది ఇలా భౌతిక శరీరాలు అవ్వచ్చు, లేకపోతే యాతనా శరీరాలు అవ్వచ్చు. ఏ శరీరాలైనా అవి అవయవాలతో కూడుకుంటుంది కాబట్టి నశించేవే. నిరవయవమైన ఏదైనా ఒక ఎగ్జిస్టెన్స్, ఒక ఉనికి ఏదైనా ఉందా అనేది పరిశోధన చేసింది ఉపనిషత్తులు. అలాంటి నిర్వికారమైన నిరవయవమైన పరమాత్మ విషయాన్నే చర్చిస్తుంది. దానిని చర్చించేదే ఉపనిషత్తు. దాని గురించే శంకరాచార్యుల వారు బాగా రీసెర్చ్ చేసి ఈ ప్రపంచానికి భాష్యాన్ని అందించారు. దానిని అవే ఉపనిషత్తులు చెప్తాయి. దాన్ని అనువాదం చేస్తుంది బ్రహ్మసూత్రాలు. ఆ విషయాన్నే అర్జునుడికి తెలియజేశాడు భగవంతుడు భగవద్గీత ద్వారా. వేదాలు చెప్పే మహావాక్యాలు 4 ఉన్నాయి కదా, 4 వాక్యాల గురించి సంక్షిప్తంగా చెప్పగలుగుతారా? 4 వాక్యాల గురించి సంక్షిప్తంగా చెప్పలేము. ఎందుకంటే దాని మీద చాలా 12 సంవత్సరాలు దాని గురించి విన్నా ఆత్మజ్ఞానం కలగలేదు. ప్రజాపతి చెప్తేనే ఎవరికి, ఇంద్రుడికి. మళ్ళీ ఇంకో 12 సంవత్సరాలు మళ్ళా తపస్సు చేయమన్నాడు. అందువల్ల అదేంటంటే ఉపనిషత్తుల్లో మహావాక్యము అనేది అది జపమంత్రం కాదు. దాని గురించి ఒక మాట చెప్తే అవతల వాడికి జ్ఞానం కలిగిపోయేది కాదు. ఉపనిషత్తు అంతటికీ అది గొప్ప వాక్యం అని అర్థం. కానీ ఉపనిషత్తులు అన్నీ మహావాక్యాలే. అయమాత్మ బ్రహ్మ అని ఉందనుకోండి, అది మాండోక్య ఉపనిషత్తులో వస్తుంది. అయమాత్మ బ్రహ్మ అనేది ఏదైతే ఉందో అది ముందులో మాండూక్య ఉపనిషత్తులో జాగ్రత్త స్థానో బహిప్రజ్ఞ సప్తాంగ ఏకోనవింశతి ముఖ అని మొదటి మంత్రం వస్తుంది. అంటే జాగ్రత్త స్థానం అంటే ఈ మెలుకు అనే ప్రపంచం ఏదైతే ఉందో ఈ మెలుకు అనే ప్రపంచము అంతా కూడా 19 ముఖాలతో కూడుకున్న ఏకోనవింశతి ముఖ 19 ముఖాలతో కూడుకున్న పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచ ప్రాణాలు, అంతఃకరణ చతుష్టయం, ఇవి 19.
అంటే ఈ మెలకువ చూడాలంటే ఈ 19 ఉండాలి. అలాగా సర్వప్రాణులకి 19 ఉంటాయి. సర్వప్రాణులతో కూడుకున్న 19 ముఖాలతో కూడుకున్న ఈ మెలకువ ప్రపంచమంతా నేను అని మొదలుకొని అనేక శరీరాలతో ఆధ్యాత్మిక ఆది దైవిక ఆది భౌతికమైన సకల ప్రపంచము ఏదైతే ఉందో అది మెలకువ అంతర్గతం. అంతే కదా, మెలకువలోనే కనిపిస్తుంది. ఈ ప్రపంచం నిద్రలో ఉండదు. అవును. ఈ ప్రపంచం కలలో రాదు. కలలో కనిపించే ప్రపంచం ఏదైతే ఉందో ఇది మెలకువలో రాదు. మెలకువలో భావాలతో కలుగుతాయి తప్ప ఈ ప్రపంచం ఇక్కడ రాదు. అక్కడున్న కుటుంబ సమస్యలు కానీ కుటుంబ అనుబంధాలు కానీ ఇక్కడికి రావు. ఇక్కడున్న కుటుంబ సమస్యలు కుటుంబ అనుబంధాలు అక్కడికి రావు. గాఢ నిద్రలో రెండూ లేవు కదా. ఈ మూడిటిని తెలుసుకునే ఆత్మ ఏదైతే ఉందో ఆ ఆత్మే అయమాత్మ. ఈ ఆత్మ బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ, అదే బ్రహ్మ. అంతేగాని ఆ బ్రహ్మ ఇంకో చోట లేదు. దేశంలో కాలంలో ఉండదు బ్రహ్మ. దేశము కాలము రెండు కలలోనైనా ఉంటాయి, మెలకువలోనైనా ఉంటాయి. మెలకువ కళ నిద్ర మూడు లేని ఆత్మలో దేశకాలాలు ఉండవు. అందులో ఫలానా చోట బ్రహ్మ ఉంది అనడానికి లేదు. అందువల్ల ఈ మూడిటిని కళని మెలకువని నిద్రని మూడిటిని ఎవడైతే చూస్తున్నాడో ఆ ఆత్మే బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ అని మాండూక్యోపనిషత్తు దాని గురించి చాలా సుదీర్ఘంగా గౌడపాదాచార్యులు కారికలు రాస్తే దానికి కూడా భాష్యకారులు వ్యాఖ్యానం చేసి ఇక్కడ ఈ ఆత్మే బ్రహ్మ అని చూపించే అద్భుతమైన ఉపదేశం. ఇంకో వాక్యం, ఒక వాక్యం చెప్పారు. ఇప్పుడు తత్వమసి అని ఉందనుకోండి, అక్కడ శ్వేతకేతువుకి ఉద్దాలకుడు చెప్తాడు తత్వమసి స ఆత్మ శ్వేతకేతో తత్వమసి అని. అంటే తత్తు త్వము అసి. తత్తు అంటే ఆ బ్రహ్మ, అది సర్వనామ శబ్దం. ఆ బ్రహ్మము త్వం అంటే నువ్వే అయి ఉన్నావు, అసి అంటే అయి ఉన్నావు, ఆ బ్రహ్మము నీవే అయి ఉన్నావు అని. ఇప్పుడు కేనోపనిషత్తులో ఒక వాక్యం వస్తుంది, ఎన్ మనసాన మనుతే ఏన హురుమునోమతం తదేవ బ్రహ్మత్వం విద్ధి నేదం ఎదిదం ఉపాసతే అని. నువ్వు మనసును పెట్టుకొని ఏదైతే వస్తువును ధ్యానం చేస్తున్నావో ఆ వస్తువు బ్రహ్మ కాదు. సూర్యుడికి ధ్యానం చేస్తున్నావా, సూర్యుడు బ్రహ్మ కాదు. లేకపోతే నువ్వు ఏదైతే దేవతను పెట్టుకుంటున్నావో అది బ్రహ్మము కాదు. మనస్సు దేనిచేత ప్రేరణై ధ్యానం చేస్తున్నదో ఆ ప్రేరేపించే అది బ్రహ్మ అని చెప్తుంది. అలా ఆ ఉపనిషత్తు చెప్పినట్లు ఆ బ్రహ్మం ఏదైతే ఉందో ఆ చాందోగ్యంలో వస్తుంది తత్వమసి అని. అది సకల చరాచర జగత్తుకి మూల కారణమైన ఈ పుట్టుకి, ఈ జగత్తు పుట్టడానికి కారణమైన బ్రహ్మం ఏదైతే ఉందో ఆ బ్రహ్మము నీవే అయ్యున్నావు అనేది సుదీర్ఘమైన చర్చ చాందోగ్యంలో నడుస్తుంది. అనేక రకమైన కథలు, అనేక రకమైన ఉపమానాలు వాటితో తీసుకొచ్చి ఒక సుదీర్ఘమైన చర్చ జరుగుతుంది. అందులో వాక్యం ఈ తత్వమసి. చాలా చాలా బాగా వేద విజ్ఞానం గురించి, భక్తుల గురించి, సామాన్య భక్తి జ్ఞానం గురించి విపులీకరించి అందరికీ చెప్పినందుకు ధన్యవాదాలు స్వామి. ఇది ఈనాటి గురు సన్నిధి కార్యక్రమం. ఓం నమో వెంకటేశాయ. వేదాలు చెప్పే మహావాక్యాలు 4 ఉన్నాయి కదా, 4 వాక్యాల గురించి సంక్షిప్తంగా చెప్పగలుగుతారా? వాక్యం ఇంకో వాక్యం ఐత్రేయోపనిషత్తులో ప్రజ్ఞానం బ్రహ్మ అని వస్తుంది. ఐత్రేయోపనిషత్తులో ప్రజ్ఞానం బ్రహ్మ. ఆ ప్రజ్ఞానం బ్రహ్మ అంటే ప్రజ్ఞానం అంటే తెలివి, లేకపోతే ఇంకో భాషలో చెప్పాలంటే ఎరుక అని. మనకి తెలివని తీసుకుంది, తెలివని చెప్తే అర్థం. ఇప్పుడు ఇంద్రియాలతో కొన్ని తెలుసుకుంటాం. ఇంద్రియాలతో కొన్ని తెలుసుకుంటున్నామంటే ఇప్పుడు ఆ కెమెరా ఉందనుకోండి, ఈ కంటితో ఆ కెమెరాను చూస్తాం, అది కెమెరా అని తెలుస్తుంది. కంటితో ఆ కెమెరాను చూసినప్పుడు కన్ను డిసైడ్ చేయలేదు, ఇది కెమెరా అని కన్ను డిసైడ్ చేయలేదు. ఆ కెమెరా అనేది కన్ను చూస్తుంది. కన్నుని చూసే కన్ను మనసులో వేస్తే మనసు డిసైడ్ చేస్తుంది అది. కానీ ఆ కెమెరాని కన్ను చూస్తుంది, కానీ కన్నుని కెమెరా చూడలేదు. ఈ కన్నుని కెమెరా చూడలేదు. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాం అనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళితే
నాకు కన్ను సరిగ్గా కనిపించట్లేదంటే డాక్టరు ABCD అని పెడతాడు, చూడమంటాడు. ఎలా కనిపిస్తుంది అంటాడు. కనిపిస్తుందంటే AB ముద్దగా కనిపిస్తుంది, పలచగా. నేను చెప్పాలి, డాక్టర్ గారు చెప్పలేడు కదా. నా కన్నుని బాగా కనిపిస్తుందని డాక్టర్ అనలేడు. అక్కడ వస్తువుని చూడాలి, నా కన్ను బాగా కనిపిస్తుంది కనిపించట్లేదని కన్నుని చూసి లోపట మనస్సు బాగా కనిపిస్తుంది కనిపించలేదు అని చెప్తుంది.